Dear students, welcome to our Central Banking class. కేంద్ర బ్యాంకింగ్ విధానం అనే మన పాఠ్యాంశపు తరగతిలో మొదటి పాఠ్యాంశంలో మనం ముందు తరగతిలో బ్యాంకులు, వాటి అర్థం, పుట్టుక, నిర్వచనాలను గురించి తెలుసుకొని ఉన్నాం. బ్యాంకింగ్ క్రమ పరిమాణ విధానంలో భాగంగా మనం కొంత సమాచారాన్ని ముందు తరగతిలో తెలుసుకున్నాం. ఈరోజు తరగతిలో మనం మరికొంత సమాచారాన్ని బ్యాంకింగ్ క్రమ పరిమాణం విషయంలో తెలుసుకొని భారతదేశంలో బ్యాంకుల స్థాపన ఏ రకంగా జరిగింది, వాటి అభివృద్ధి, స్వాతంత్ర్యానంతరం బ్యాంకుల అభివృద్ధి వంటి వివరాలను ఈరోజు తరగతిలో మనం తెలుసుకుందాం. బ్యాంక్ అనే పదం జర్మన్ భాష నుంచి వచ్చిందని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. 600 కాలం క్రీస్తు పూర్వంలోనే బాబిలోన్లో బ్యాంకులు, బ్యాంకు నోట్లు చలామణిలో ఉండేవని తెలుస్తున్నది. 1157లో బ్యాంక్ ఆఫ్ వెనిస్ స్థాపనతో బ్యాంకింగ్ రంగం ప్రారంభమైందని చెప్పవచ్చు. అతి ప్రాచీనమైన బ్యాంకుగా ఈ బ్యాంక్ ఆఫ్ వెనిస్ను చెప్తారు. 1174 సంవత్సరంలో వెనిస్లో ఏర్పడిన యుద్ధం వలన వెనిస్ ప్రభుత్వం ప్రజల నుండి వడ్డీలు ఇచ్చే నిమిత్తం డబ్బును డిపాజిట్గా సేకరించింది. ఇలా సేకరించిన ఉమ్మడి ద్రవ్య నిధిని మాంటీ అని పిలిచేవారు. ఆనాడు జర్మన్ యొక్క ఆధిపత్యమే ఎక్కువగా ఉండేది కనుక జర్మన్ బ్యాంకింగ్ విధానమే అన్నింటా చలామణి అవుతూ వచ్చేది. జర్మన్ భాషలో బ్యాంక్ పర్యాయ పదమే ఈ మ్యాంటీ అనే పదాన్ని జర్మన్ భాషలో బ్యాంక్ అనే పదానికి ఉపయోగించేవారు. అదేవిధంగా ఇటలీ భాషలో బ్యాంకో అని, ఫ్రెంచ్ వారు దీనిని బ్యాంకీ అని, రోమన్లు బ్యాంకర్ను అర్జెంటరీ అని, మెన్సారీ అని, క్యాలివిస్టీ అని ఇలా పిలుస్తూ వచ్చేవారు. ఆంగ్లంలో ఈ పదానికి అర్థం బ్యాంక్. ఇటలీ భాషలోని బ్యాంకో అనే పదానికి అర్థం బెంచ్ అని. వడ్డీ వ్యాపారస్తులంతా బెంచిలో సమావేశమై నిర్ణయాలు తీసుకునేవారు కనుక దీనికి ఆ పేరు వచ్చిందని కూడా వినికిడి. రోమ్లో చలామణిలో ఉన్న బ్యాంకులను టాబర్నో, అర్జెంటారియో అని పిలిచేవారు. అదేవిధంగా బ్యాంకు చేసే చెల్లింపులను ప్రిస్క్రిబిరీ లేదా రిస్క్రిబిరీ అని పిలిచేవారు. అదేవిధంగా మనం ఈనాడు చూస్తున్న డ్రాఫ్ట్ను అట్రిబ్యూషన్ అని పిలిచేవారు. రోమన్ల కాలం కన్నా అంతకు ముందే అస్సీరియా అనే దేశంలో కూడా బ్యాంకులు ఉండేవని తెలుస్తున్నది. భారతదేశం విషయానికి వస్తే వేదకాలంలోనే బ్యాంకులున్నట్టు మనుస్మృతి లేదా మనుశాస్త్రం చెప్తున్నది. ఈ రకంగా బ్యాంకులు ఆనాడే చలామణిలో ఉన్నట్టు మనకు తెలుస్తున్నది. క్రౌథర్ శాస్త్రవేత్త ప్రకారం బ్యాంకుల ఆవిర్భావానికి కారణం ముఖ్యంగా 3 మూలకాలు. అవి 1 మర్చెంట్ బ్యాంకర్లు, 2 స్వర్ణకారులు, 3 వడ్డీ వ్యాపారస్తులు. వీరంతా ద్రవ్య చలామణి చేసే వ్యక్తులుగా ఉండి ఆనాడు ఈ బ్యాంకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేశారని తెలుస్తున్నది. అందుకే క్రౌథర్ అభిప్రాయంలో మిగులు ద్రవ్యం కలిగిన వ్యక్తులు లేదా సంస్థల నుండి డిపాజిట్ల రూపంలో ద్రవ్యాన్ని సేకరించి అవసరమైన వ్యక్తులకు లేదా సంస్థలకు రుణం రూపంలో అందజేసే వ్యక్తి లేదా సంస్థనే బ్యాంకర్ అంటారని తెలుస్తున్నది. అదేవిధంగా భారత బ్యాంకింగ్ చట్టం కూడా ఇటువంటి నిర్వచనాన్ని బ్యాంకులకు ఇచ్చి ఉన్నది. ఇక భారతదేశం విషయానికి వస్తే భారతదేశంలో బ్యాంకుల స్థాపన ఎలా జరిగిందో దాని పుట్టుపూర్వోత్తరాలేంటో చూద్దాం. రామాయణ, మహాభారత, భాగవత కాలాలు ఏర్పడినప్పుడే స్మృతి యుగం కాలంలోనే బ్యాంకులు చలామణిలో ఉండేవి. ఆనాడు ఈ వృత్తిని ప్రధానంగా చేపట్టిన వారు వైశ్యులుగా పిలువబడేవారు. ఇదే విధంగా బుద్ధుడు పరిపాలించిన కాలంలో కూడా శ్రేష్ఠులుగా పిలువబడేవారు ఈ వ్యాపారాన్ని చేసేవారు. ఆనాడు హుండీలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ద్రవ్య మార్పిడి జరగడం మొదలైంది. మొఘలుల కాలం వచ్చే నాటికి
బ్యాంకుల చలామణి విస్తరణ చాలా తగ్గిపోయింది. కారణం ఆనాడు జరిగిన యుద్ధాలు, దేశ ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నమవ్వడం, అంతేకాకుండా ఖురాన్ ప్రకారం అప్పు ఇచ్చి వాటికి వడ్డీని తీసుకోవడం పాపంగా పరిగణించడం వంటి విషయాల వలన మొఘలుల కాలంలో బ్యాంకింగ్ రంగ స్థాపన, బ్యాంకుల అభివృద్ధి బాగా తగ్గాయి. ఆ తరువాత బ్రిటిష్ వారి కాలంలో వ్యాప్తి చెంది ఆధునిక పద్ధతిలో భారతదేశంలో ఏర్పడిన మొదటి బ్యాంకు 1688లో మద్రాస్ ప్రావిన్స్లో స్థాపించడం జరిగింది. 1724లో బొంబాయిలోను, 1770లో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాను, ఈ రకంగా బ్యాంకుల స్థాపన జరుగుతూ పోయాయి. 1770లో అలెగ్జాండర్ అండ్ కంపెనీ ద్వారా ఈ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ స్థాపించబడింది. అంతేకాకుండా ఇది ఎక్కువ కాలం నడవలేదు, 2 దశాబ్దాలకే తిరిగి ఇది మూతపడడం కూడా జరిగింది. 18వ శతాబ్దంలో బ్రిటిష్ వారు ఏజెన్సీ హౌసుల పేరుతో ఈనాడున్న ఆధునిక జాయింట్ స్టాక్ బ్యాంకుల వ్యవస్థకు నాందిని పలికారు. ఇవి కూడా ఎక్కువ కాలం నిలవలేకపోయాయి. 1833లో కంపెనీల చట్టం ఏర్పాటై వీటిని బ్యాంకుల విధానాన్ని క్రమబద్ధీకరణ చేయడం అవసరమన్న విషయాన్ని గుర్తెరంగడం జరిగింది. అందులోని భాగంగా ప్రభుత్వ ఆర్థిక వనరులతో 3 ప్రెసిడెన్సీ బ్యాంకులను మొట్టమొదటిగా స్థాపించారు. అవి 1806లో స్థాపించబడిన బ్యాంక్ ఆఫ్ కలకత్తా, 1840లో స్థాపించబడిన బ్యాంక్ ఆఫ్ బాంబే, 1843లో స్థాపించబడిన బ్యాంక్ ఆఫ్ మద్రాస్. ఈ మూడింటిని ప్రెసిడెన్సీ బ్యాంకులుగా పిలువబడేవారు. ఈ ప్రెసిడెన్సీ బ్యాంకులను తిరిగి విలీనం చేస్తూ 1921 సంవత్సరంలో ఒక బ్యాంకుగా స్థాపించడం జరిగింది. దాని పేరే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెన్సీ బ్యాంకులను విలీనం చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా 1921లో ఏర్పడిన ఈ బ్యాంకు తిరిగి జాతీయం చేయబడి 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా స్థాపించబడింది. ఈ రకంగా మార్పులు చెందుతూ వచ్చింది భారత బ్యాంకింగ్ రంగం. 1865లో మనం చూసినట్లయితే అలహాబాద్ బ్యాంకు, 1875లో అలయన్స్ బ్యాంక్ ఆఫ్ సిమ్లా, 1881లో ఔద్ కమర్షియల్ బ్యాంక్, 1894లో పంజాబ్ నేషనల్ బ్యాంక్, 1901లో పీపుల్స్ బ్యాంక్. ఈ రకంగా బ్యాంకులు ఆయా సంవత్సరాలలో భారతదేశంలో స్థాపించబడ్డాయి. అంతేకాకుండా ఒకేసారి బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పుతో 18 బ్యాంకులను 5 లక్షలకు పైబడిన మూలధన రిజర్వుతో 7 సంవత్సరాల కాలంలో, అంటే 1906 నుండి 1913 మధ్యకాలంలో స్థాపించడం జరిగింది. వాటిలో ముఖ్యమైనవి 1906లో స్థాపించబడిన బ్యాంక్ ఆఫ్ ఇండియా, 1907లో స్థాపించబడిన ఇండియన్ బ్యాంక్, 1909లో స్థాపించబడిన బ్యాంక్ ఆఫ్ బరోడా, 1911లో స్థాపించబడిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. 1913 నుండి 1924 మధ్య కాలంలో 161 బ్యాంకులు అదే విధంగా మూత కూడా పడ్డాయి. వీటికి చెల్లించిన మూలధనం దాదాపు 7 కోట్లుగా ఉంది. 1935లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్థాపనతో భారతదేశంలోని బ్యాంకింగ్ రంగంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైందని చెప్పవచ్చు. దీనిని ఆనాడు ప్రైవేటు ఆధీనంలో స్థాపించడం జరిగింది. అంతేకాకుండా 1947 స్వతంత్రం వచ్చే నాటికి 648 వాణిజ్య బ్యాంకులు 4819 శాఖలతో నడుస్తూ ఉన్నాయి. ఇక స్వాతంత్రానంతరం గమనించినట్లయితే భారతదేశంలో బ్యాంకులను క్రమబద్ధీకరణ చేసేందుకు గాను 1949లో బ్యాంకుల క్రమబద్ధీకరణ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఇంపీరియల్ బ్యాంకును జాతీయం చేస్తూ 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా రూపొందించడం జరిగింది. భారత
బ్యాంకింగ్ రంగంలో ఒక విశేషమైన మార్పు 1969లో 14 బ్యాంకులను జాతీయం చేయడం. అంతేకాకుండా 1981లో కూడా 80-81 ప్రాంతంలో 6 బ్యాంకులను తిరిగి జాతీయం చేయడం జరిగింది. ఈ రకంగా బ్యాంకుల జాతీయకరణతో ప్రభుత్వ రంగంలో బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు నడవడం మొదలయ్యాయి. ఈ రకంగా స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో బ్యాంకింగ్ రంగం అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. చూశారు కదా విద్యార్థులు, ఇలా భారతదేశంలో ఏర్పడిన బ్యాంకింగ్ రంగం ఒక క్రమ పద్ధతిని అనుసరిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆధీనంలో ఇతర బ్యాంకులన్నీ పనిచేస్తూ బ్యాంకింగ్ కంపెనీల క్రమబద్ధీకరణ చట్టం నియమ నిబంధనలను పాటిస్తూ తమ విధి విధానాలను నిర్వర్తిస్తూ ఉన్నాయి. మరొక తరగతిలో కలుసుకున్నప్పుడు మరిన్ని విషయాలను తెలుసుకుందాం.